భారతదేశం ప్రపంచంలో టాప్ 3 ఆర్థిక వ్యవస్థకి వెళ్ళబోతోంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ కర్ణాటక టూర్ సందర్భంగా చెప్పుకొచ్చారు. గత 11 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానం నుంచి టాప్ 5లోకి చేరుకున్నాం. టాప్ 3లోకి ప్రవేశించడానికి వేగంగా ముందుకెళ్తున్నాం. 2014లో 5 నగరాల్లోని మెట్రో సర్వీసులు ఉండే, ఇప్పుడు ఆ సంఖ్య 24కి చేరుకుంది. 2014 ముందు రైల్వేలో 20,000 కిలోమీటర్లకి విద్యుదీకరణ జరిగింది. కేవలం 11 ఏళ్లలో 40,000 కిలోమీటర్లకు చేర్చాం. విమానాశ్రయాల సంఖ్యను 74 నుంచి 160కి తీసుకురావడం చిన్న విషయం కాదు. ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం సంఖ్య 3 రెట్లు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలోని అత్యధిక వినియోగదారుల దేశంగా అవతరించాం. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, మొబైళ్లను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో ప్రయాణిస్తే వికసిత్ భారత్ లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి వీలవుతుందంటూ సూచించారు. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో బెంగళూరు బెళగావి వందే భారత్ని నేరుగా అమృత్సర్, మాతా వైష్ణోదేవి, కాట్రా, నాగపూర్, పుణే వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.